పొలం కొన్నాను. ఇది రికార్డు ప్రకారంగా 6 వారు రికార్డు చూసి కొన్నాను. ఇక్కడ దినేష్ గౌడ్ అని చెప్పి ఆ ప్రభుత్వంలో వచ్చినాడు, నాదన్ వచ్చినాడు. దినేష్ గౌడ్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పోయిన సీఏ ఉన్నప్పుడు వచ్చి నాకు కొట్టాడు జరిగింది. కూడా సీఎన్ 15 మందికి వచ్చాను అంచర్లని తొలగొండ వచ్చి మళ్ళా అప్పుడు పంచాయతీ అయిపోయి కూర్చున్నాము, ఎవరు వాళ్ళు కూర్చున్నాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శేషం కూడా వచ్చినాడు. మళ్ళీ ఇది భూమి నాది, ఇది నేను కొనేది భూమి నాది, ఇది సంబంధం అని చెప్పి వచ్చినాడు. మల్కాపురం రఘురామాయల పేరుని బినాం పేర్లు ఎక్కించినారు. భూమి రికార్డు ఎరవాల ఉంటే దొంగ రికార్డు ఎక్కించుకొని వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకొని మాది భూమి అని చెప్పి ఇల్లు కొన్నారని చెప్పి మా ఇంటికి వస్తున్నారు. ఇది ఎన్ని రుతులు మేము అర్జీలు పెట్టినా సీఎం ఆఫీస్కి పోయించినాము, తెలుగు మైసం తొలగిపోయినాము, ల్యాండ్ ఐమర్ తొలగిపోయినాము, కలెక్టర్ ఆఫీస్కి సొంతంగా పోయించినాము, ఎస్పీ ఆఫీస్కి పోయించినా కూడా న్యాయం జరగడం లేదు. ఎక్కడైనా న్యాయం జరగడం లేదు. ఎమ్మెల్యే సార్ కూడా 3 తూర్లు ఇచ్చినాము అర్జీలు. ఎమ్మెల్యే సార్ కూడా పోయి చెప్పినాడు, పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేకి కూడా మచ్చ చేస్తున్నారు. మా రాజకీయ నాయకులే టీడీపీలో ఉన్న వాళ్ళే వాళ్ళ గుంతలు అవుతారు. అంటే రాజకీయాల్లో మళ్ళీ నెక్స్ట్ కూడా ఉండకూడదు, డోన్లో ఉండకూడదు అని చెప్పేసి టీడీపీ నాయకులే తొక్కేస్తున్నారు వాళ్ళని, కోట్ల ప్రకాష్ రెడ్డి వాళ్ళని. మచ్చలేని వాళ్ళని కూడా తొక్కుతున్నారు వాళ్ళు, తప్పుడు రికార్డు చేస్తున్నారు వాళ్ళకి. ఎమ్మెల్యే అయితే కూడా ఎవరు మాట వినలేదు. డోన్లో రాజకీయ నాయకులు, భజన కొట్టి నాయకులు అంతా మళ్ళీ అక్కడ గిల్లలు పెట్టి చేస్తున్నారు. డోన్లో అంతా ఎంఆర్ఓల ఆఫీస్లో రికార్డులను తారుమారు చేసుకుంటా, డబ్బులు కోట్లు వసూలు చేసుకుంటా. 3 డోన్లో ఏఆర్ఓలు, 3 ఏఆర్ఓలు మార్చి, కొత్త ఏఆర్ఓలు మార్చుకుంటే బాగుపడతారు కోట్ల వాళ్ళకి. లేకుంటే చాలా ఇబ్బందే కోట్ల వాళ్ళకి, మా వాళ్ళకి మటుకు ఇబ్బందే ఉంది. కోట్ల వాళ్ళకి మటుకు వీళ్ళు మారినారంటే ఆటోమేటిక్గా ప్రజలు రైతులను చాలా బాధపడుతున్నారు. రైతులంతా వీళ్ళ నుంచి, ఈఆర్ఓల నుంచి. ఎంఆర్ఓతో ఏం లేదు కానీ ఈఆర్ఓలు బాగా నాశనం చేస్తారు. రికార్డులు మార్చి పోయిన సునీల్ అని డీటీ 50,000 ఇచ్చినా డీటీ రికార్డు మార్చేసి రాత్రి రికార్డు తయారు చేస్తాడు. ఒకటి రికార్డు ఈఆర్ఓలు, టౌన్ ఈఆర్ఓలు 3 మారితే డోన్ బాగుపడుతుంది. ఇలా 3 మారితే డోన్ బాగుపడుతుంది. లేకుంటే ఇదే మళ్ళీ లక్షలు వసూలు చేస్తున్నారు. కోట్ల వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఏదో వాళ్ళు మనవడని చెప్పి ఎక్కిస్తే ఇక్కడ రైతులను దోశ తింటున్నారు. లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇప్పించుకుంటాను అందరితో. ఈఆర్ఓలు మారితే డోన్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే కూడా నెక్స్ట్ మళ్ళీ మా ఎమ్మెల్యే సార్ మళ్ళీ గెలుస్తాడు. ల్యాండ్ గెలుస్తలేడు మా ఎమ్మెల్యే సార్. ఇట్లా రైతులకు మోసాలు చేస్తున్నారు. ఎంఆర్ఎఫ్ రికార్డు డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు. మమ్మల్ని ఎంత చేసినా మేము డిపార్ట్మెంట్కి అడ్జస్ట్ కూడా పట్టించుకోవడం లేదు. కేసు పర్వేడి కేసు అంటాడు. డోన్లో పర్వేడి కేసు చేసినాం 2024 7 నెల 26 తారీఖు పర్వేడి కేసు కూడా బుక్ చేసినాం డోన్ కోర్టులో. ఇట్లా చేను బోర్డు పెరికేసినాడు, కంటెంప్ట్ కోర్టు ధిక్కారం కింద బోర్డు పెరికేసి చేను దున్ని శేషం గౌడ్ రాళ్ళని పెరికేసి మొత్తం చేసినాడు. ఇక్కడ కుప్పలంతా తెప్పినాడు శేషం గౌడ్ వచ్చి. మేము ఎన్నిసార్లు పోయినా కేసు పర్వేడి కేసు కట్టమన్నా అది కట్టడం లేదు. ఎమ్మెల్యే సార్ 2 తూర్లు ఫోన్ చేసినప్పుడు కట్టడం లేదు ఎవరు కేసు. రాజకీయం అయిపోయింది. కోట్ల వాళ్ళకి ఉండే భజన వస్తున్నారు. భజన చేసి వాళ్ళు మరాలు లేకుండా వస్తున్నారు. నెక్స్ట్ లేకుండా మళ్ళీ వాళ్ళు బాగుపడాలంటే వీళ్ళని భజన పెట్టడంతో బయటకు తెలుసుకొని కోట్ల వాళ్ళు బాగా తెలుసుకొని చేస్తే ఏమి బాగుపడతారు. ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఆనంద లెక్కల భూమి, నా సర్వే చేసి నా భూమి నాకు ఆనంద లెక్కలు, నేను కొనేది భూమి.